బంగ్లాదేశ్ గందరగోళంగా మారింది. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పరారయ్యారు. వందలాది మంది గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈ గొడవల్లో 300 మందికి పైగా చనిపోయారు. యువత మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ గందరగోళంగా మారింది. దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ గొడవల్లో 300 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మొదట శాంతియుతంగా ప్రారంభమై ఆ తరువాత మరింత పెరిగి హింసాత్మకంగా మారడంతో ఏకంగా ప్రధాని పీఠమే కదిలిపోయింది. ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ రోజురోజుకు పెరిగి ఏకంగా ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పరారయ్యారు. అయితే ఈ నిరసనల వెనుక ఓ కోర్టు తీర్పు ఉండడంతో వివాదానికి దారితీసింది. బంగ్లాదేశ్లో యువత చేపట్టిన శాంతియుత నిరసన క్రమంగా హింసాత్మకంగా మారింది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలన్న డిమాండ్తో గత నెలలో ఈ గొడవలు మొదలయ్యాయి. చివరకు ప్రభుత్వ వ్యతిరేకంగా మారాయి. 1971లో బంగ్లాదేశ్కు ఫ్రీడమ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఉద్యమంలో పోరాటం చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ 1972లో అప్పటి ప్రధాని, బంగ్లాదేశ్ జాతిపిత షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ చట్టానికి 2018లో వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే షేక్ హసీనా తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. దీంతో మరోసారి బంగ్లాదేశ్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా యువత మాత్రం సైలెంట్ కాలేదు. రిజర్వేషన్లు రద్దు చేస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1971లో మృతి చెందిన ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబ సభ్యులు హైకోర్టుకు ఎక్కారు. ఆ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ జూన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో ఆ రిజర్వేషన్ల కోటా వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. కోర్టు కొత్త ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో 56% కోటా ప్రత్యేక గ్రూపులకు రిజర్వ్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ల మనవళ్ళు, మనవరాళ్ళు, మహిళలకు రిజర్వేషన్లు పెంచారు. అలా చేయడంతో బంగ్లాదేశ్లో నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబాల్లో 3వ తరానికి రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఇటీవల బంగ్లాదేశ్ వీధుల్లో నిరసన చేశారు. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన జరగడంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వివాదాస్పద కోటా వ్యవస్థను రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 93% మెరిట్ ఆధారంగా నియమించాలని, మిగిలిన 7% మాత్రమే ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలకు ఇవ్వాలని తన ఆదేశాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. నిరసనలు చేపడుతున్న విద్యార్థి నేతలు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేది లేదని, బిల్లులు చెల్లించబోమని హెచ్చరికలు జారీ చేశారు. అయితే షేక్ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ పార్టీతో సంబంధాలున్న వ్యక్తులకు మాత్రమే ఈ రిజర్వేషన్లతో ప్రయోజనం పొందుతున్నారని నిరసనకారులు ప్రధానంగా ఆరోపించారు. ఈ క్రమంలో షేక్ హసీనా ప్రభుత్వంపై ఆందోళనకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. మరోవైపు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైన యువత సంతృప్తి చెందలేదు. ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ ఇక్బాల్ కరీం కూడా ఆందోళనకారులపై షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు ప్రస్తుత బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడంతో దేశంలో అల్లర్లు మరింత పెరిగాయని విమర్శలు వస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్లో తాజాగా జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI ఉందా అనే అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఛత్రా శిబిర్ అనే సంస్థ బంగ్లాదేశ్లోని నిషేధిత జమాత్ ఏ ఇస్లామీకి చెందినది. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జమాతే ఇస్లామీకి పాకిస్తాన్కు చెందిన ISI మద్దతు ఉందని సమాచారం. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న గందరగోళంలో ISI కూడా జోక్యం చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.